గాయ్స్ అనదర్ మినీ షార్ట్. ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్సో చూసేయండి. ఈరోజు అయితే మటన్ కర్రీ అండ్ విత్ పలావ్ చేశాను. దానికి కాంబినేషన్గా ఇలా రైతా కూడా చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారు కదా. సో నేను ఎలా చేశాను ఏంటో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే కళాయి పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్ వండుతున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఎక్కువ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొన్ని బిర్యానీ లీవ్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దానిలోనే ముందుగానే సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ కూడా వేసేసి ఒక 10 minutes వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటేనే మంచిగా బాయిల్డ్ అవుతుంది అండ్ మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. నాకైతే వాటర్ మొత్తం పోయి ఇలా అయితే అయిపోయింది. ఆయిల్ పైకి వస్తుంది కదా బబుల్స్గా, ఆ టైంలో మాత్రమే ఇలా కారం కూడా వేసేసుకొని ఇంకో 10 minutes వరకు కూడా వేసుకోవాలి. ఇంకొకసారి కొంచెం వాటర్ వేసుకొని ఒక 20 minutes వరకు కూడా ఇలాగే హై ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఆయిల్ మంచిగా పైకి తేలి గ్రేవీ లాగా అవుతుంది. ఇంకా కర్రీ లీవ్స్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా సర్వ్ చేసుకొని ప్లేట్లో వేడిగా ఆ పొలావ్లో వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే దీనికి కాంబినేషన్గా ఈరోజు పొలావ్ కూడా చేశాను. అదేనండి వెజిటేబుల్ బిర్యానీ అంటారు కదా, అది కూడా చేశాను. ఇన్కేస్ ఆ వీడియో కూడా నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేశాను. సో ఇలాగైతే మా ఇంట్లో ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. సో మీ ఇంట్లో మీరేం కుక్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా వేడిగా పెట్టుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది. నాకైతే నిజంగా ఈ పులావ్ అన్న బిర్యానీ అన్న చాలా ఫేవరెట్ అండి. ఎంతమందికి దీని అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.